స్టార్స్‌తో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు సహజంగానే క్యూ కడతారు. అయితే అవకాశాలు వచ్చాయి కదా అని ఏ హీరో కూడా చకచకా అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడు. ఆచితూచి మాత్రమే అడుగులు వేస్తాడు. అలాంటి స్టార్స్‌లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఒకసారి కమిట్ అయి తరువాత ఎట్టి పరిస్థితుల్లో దానిని నిలబెట్టుకోవడానికే మన హీరోలు ప్రయత్నిస్తుంటారు. బట్ 8 ఏళ్ల క్రితం అంటే 2016లో అల్లు అర్జున్ కమిట్ అయిన సినిమా మాత్రం ఇప్పటికీ సెట్స్ పైకి చేరనేలేదు. 2016 సెప్టెంబర్ 16న చెన్నైలో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ అల్లు అర్జున్ తన కొత్త సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను వివరించారు. గ్యాన్వేల్ రాజా నిర్మాతగా, లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. సరైనోడు గ్రాండ్ సక్సెస్ ను ఆ సమ్మర్లో బన్నీ తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఊపుతో తమిళంలోకి లింగుస్వామి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీపై సీనియర్ నటుడు శివకుమార్ హర్షం వెలిబుచ్చారు. ఆ టైంలో బన్నీ డీజే దువ్వాడ జగన్నాథం మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే 2017 ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఏమైపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే డీజే దువ్వాడ జగన్నాథం మూవీ విడుదలైన తరువాత దిల్ రాజు అల్లు అర్జున్ తో ఐకాన్ స్టార్ పేరుతో సినిమా తీస్తున్నానని బన్నీ బర్త్డే సందర్భంగా ప్రకటించారు. దానిని ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తారని తెలిపారు. అల్లు అర్జున్ అప్పటికే అంగీకరించిన ప్రాజెక్టు పూర్తి కాగానే తమ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. లింగుస్వామి మూవీకి 8 ఏళ్ల క్రితం, దిల్ రాజుతో మూవీకి 6 ఏళ్ల క్రితం కమిట్ అయినా అవేమీ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడం ఫిల్మ్ నగర్లో భారీ చర్చకు దారితీస్తోంది. పుష్ప 2 తరువాత అయినా ఇందులోని ఏదైనా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా అంటే సందేహమే.